మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. గుండె లోతుల్లో తీవ్రమైన భారాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? జీవితంలో చేసిన పొరపాట్ల వల్ల లేదా ఇతరుల మాటల వల్ల మీరు లోతైన గాయాలతో బాధపడుతున్నారా? కీర్తనలు 147:3 మనకి ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తుంది. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. తప్పుపోయిన కుమారుని కథను ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ కుమారుడు తన తప్పుల వల్ల సర్వం కోల్పోయి అవమానంతో పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు. కాని తండ్రి ఏం చేశాడు? అతనికి బుద్ధి చెప్పకుండా, దూరం పెట్టకుండా ప్రేమతో పరుగెత్తుకుని వచ్చి కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలిలో ఆ కుమారుని శారీరక గాయాలు, హృదయ గాయాలు అన్నీ నయమైపోయాయి. కొత్త వస్త్రాలు, ఉంగరమిచ్చి అతని గౌరవాన్ని తిరిగి నిలబెట్టాడు. యేసయ్య కూడా మన పరలోకపు తండ్రి. మీరు ఏ చెడు అలవాటుతో, ఏ పశ్చాత్తాపంతో, ఏ గాయంతో ఉన్నా ఆయన మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ గతాన్ని పట్టించుకోకుండా మీ గాయాలను కట్టి మీకు సంపూర్ణ స్వస్థత ఇచ్చి మీ గౌరవాన్ని తిరిగి నిలబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన వైపుకు మీరు తిరగండి. ఆయన ప్రేమ మిమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరుస్తుంది. దేవుని స్వస్థత శక్తిని మీరు విశ్వసిస్తున్నట్లయితే ఆమెనని లేదా నేను సిద్ధమని కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.